వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాం. చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: 1 కేజీ చికెన్ తీసుకోవాలి. 1 కేజీ బాస్మతి రైస్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర 2 కట్టలు, పుదీనా 2 కట్టలు, 1/2 కేజీ పెరుగు, ఒక 4 పెద్ద పెద్ద ఆనియన్స్ తీసుకొని కట్ చేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. 4 స్పూన్ల కారము, 3 స్పూన్ల ధనియాల పొడి, 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 స్పూన్ల గరం మసాలా, 3 స్పూన్ల సాల్ట్, 3 స్పూన్ల నెయ్యి, 2 నిమ్మకాయలు. 2 నిమ్మకాయల లెమన్ జ్యూస్ పిండి పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఇందులో కారం వేసుకోవాలి. సాల్ట్ వేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్, లెమన్ జ్యూస్, పెరుగు, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, ఆయిల్ 4 స్పూన్స్, ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా 1 అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చికెన్ బిర్యానీ మనం రైస్ బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఇందుకు ఒక 4 చెంబుల నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు మూత పెట్టుకోవాలి. కొంచెం నీళ్ళు వేడి అయినాక ఇందులో లైట్గా కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక 4 బగారా ఆకులు, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, తర్వాత గరం మసాలా, తర్వాత కొత్తిమీర, పుదీనా, పెట్టేసుకోవాలి. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయినాయి కదా చూసుకుందాం. వాటర్ బాగా బాయిల్ అయినాయి. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న రైస్ వేద్దాం. ఒక 15 మినిట్స్ మూత పెట్టి పెట్టుకున్నాము. రైస్ హాఫ్ బాయిల్ అయ్యే వరకు. 15 మినిట్స్ అయ్యింది. ఇప్పుడు ఒకసారి హాఫ్ బాయిల్ అయిందో లేదో చూసుకుందాం. రైస్ అయ్యింది హాఫ్ బాయిల్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ కిందికి దింపుకుందాం. ఇప్పుడు బిర్యానీ దమ్ వేసుకునే ప్రాసెస్ చేద్దాం. ఫస్ట్ అడుగంటకుండా ఒక చెంబు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఇందులో బిర్యానీ ముక్కలన్నీ వేసేసేయాలి. కింద చికెన్ ముక్కలు,
ఇప్పుడు ఒక లేయర్ రైస్ వేసుకుందాం. మళ్ళీ ఇంకొక లేయర్ మసాలా వేసుకుందాం. ఇలా 2 లేయర్స్ అయ్యాక మళ్ళీ లాస్ట్ ఫైనల్ 3వ లేయర్ మసాలా వేసుకొని రైస్ వేసుకోవాలి. ఇప్పుడు పైనుండి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, నెయ్యి, ఇది కేసరిల్లో, రెడ్ అండ్ ఆరెంజ్. ఒక 20 minutes రైస్ దమ్కేసుకుందాం. ఇలా బరువు పెట్టేసి దమ్ పెట్టుకోవాలి. ట్వంటీ మినిట్స్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు బిర్యానీ అయిందో లేదో చూద్దాం. ఓకే, పొగలు అయితే వస్తున్నాయి. ఓకే, ఇలా చూసుకోవాలి. ఓకే, బిర్యానీ ఈజ్ రెడీ. చికెన్ దమ్ బిర్యానీ ఈజ్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ రూపంలో తెలియజేయండి.